యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఓకే, ఆయన రాజు కాబట్టి పని భారం ఉంటుంది కాబట్టి తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మందిరానికి వెళ్ళాలి అని గుర్తు చేసినప్పుడు అన్నప్పుడు చాలా సంతోషించాడంట. దేవుని మందిరం అని అంటే అంత మక్కువ ఆయనకు, అంత ఇష్టం కాబట్టి అందుకే ఆయన అంతగా దీవించబడ్డాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు అని మనం ఎరుగుదాం. కాబట్టి మరి మందిరంలో ఏమేమి ఉన్నాయి అని అంటే ఈ 122వ కీర్తనలో దావీదు రాజు తెలియజేస్తూ ఉంటున్నాడు మందిరంలో ఏమేమి ఉన్నాయి అని అంటే కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, అక్కడ సంతోషం ఉన్నది అని చెబుతున్నాడు. సంతోషం కాబట్టి అక్కడ అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. సంతోషం ఉన్నది అక్కడ. దేవుని మందిరంలో ఏమున్నది, అక్కడ ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి అని అంటే అక్కడ సంతోషం ఉన్నది. 16వ కీర్తన 11వ వచనంలో ఉన్నది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఏమున్నదట? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. సగం సగం సంతోషం కాదు, సంపూర్ణ సంతోషం, పరిపూర్ణ సంతోషం. ఇది ప్రభు సన్నిధిలోనే దొరుకుతుంది. దేవుని మందిరములోనే, దేవుని యొక్క సహవాసములోనే, దేవుని ప్రజల సహవాసములో మరి కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఈ సంతోషాన్ని మనము అనుభవించగలుగుతూ ఉంటాం. కాబట్టి సంతోషం కొరకు చాలా మంది చాలా చాలా విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లోకంలో సంతోషం కొరకు వెతుకుతూ ఉంటారు. కానీ ఏది సంపూర్ణమైన సంతోషం కాదు, ఏది శాశ్వతమైన సంతోషం కాదు. దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉన్నది, శాశ్వతమైన సంతోషం. అది ఎప్పటికీ నిలిచి ఉండే ఆ ఆనందాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అందుకే పౌలు గారు అంటారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటాడు. ఈ ఆనందము, ఈ సంతోషము మనం శ్రమలలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వ్యాధి బాధలలో ఉన్నా, ఎలాంటి అవసరతలలో ఉన్నా కూడా దీన్ని ఎవరు దొంగిలించలేరు, ఎవరు తీసివేయలేరు ఈ సంతోషాన్ని. మనం అవసరతల్లో అక్కర్లో ఉన్నప్పటికీ కూడా ప్రభులో సంతోషించగలుగుతాం. అదే దేవుని యొక్క కృప అంటే. ఆ సంతోషాన్ని ప్రభు సన్నిధిలో మనం పొందుకోగలుగుతాము. దాన్ని మనం అనుభవించినప్పుడే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించినప్పుడే అట్టి సంతోషాన్ని మనం పొందుకుంటాం. అందుకే మరి ఆ సంతోషాన్ని దొరికే దేవుని సన్నిధిని దావీదు ఇష్టపడ్డాడు. అక్కడికి వెళ్దామనేసి అన్నప్పుడు ఎంతో సంతోషించాడు. సంతోషము సగం బలం అనేసి మనకు ఒక సామెత ఉంటుంది కదా, పెద్దలు అంటారు, సంతోషం సగం బలం. కానీ ఈ దైవికమైనటువంటి సంతోషము పూర్తి బలం అని చెప్పబడుతుంది. ఇక్కడ సగం బలం కాదు, ఇది దైవికమైనటువంటి సంతోషం, దేవుడిచ్చే సంతోషం. ఇది పూర్తి బలం అన్నట్టు, పరిపూర్ణమైనటువంటి బలాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. ఇది దేవుని యొక్క సంతోషం. అందుకే మనము పాట పాడతాం కదా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. ఎంత గొప్ప సంతోషం ఇది! మనం వివరించలేని, చెప్పడానికి, వర్ణించడానికి వీల్లేనంతగా అంత గొప్ప, అంత ఉన్నతమైనటువంటి సంతోషం. అది సంతోషము, సమాధానము దేవుని సన్నిధిలోనే అన్నటువంటి విషయాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మరి దావీదు భక్తుడు ఎంతో వినయముతో, విధేయతతో, క్రమంగా, మర్యాదగా, భక్తితో దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవాడు. క్రమం తప్పకుండా దేవుని మందిరం పట్ల చాలా 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 ఇష్టము, మక్కువ కలిగినటువంటి వ్యక్తి దావీదు. అందుకే దావీదు దేవునికి మందిరాన్ని కట్టించాలని ఉద్దేశించాడు, ఆలోచించాడు. అంటే తను విపరీతమైనటువంటి యుద్ధాలు చేశాడు, రక్తాన్ని ఒలికించాడు. అందుకే నీవు కట్టలేవు, నీ కుమారుడైనటువంటి సొలొమోనే ఈ మందిరాన్ని కడతాడు అని
దావీదుకు దేవుడు తెలియజేస్తాడు. అయినా ఆయన అలాగే సరే సొలొమోను కడతాడు కదా అనేసి అలాగే ఊరుకోలే. మందిరానికి కావలసినటువంటి యావత్తు మొత్తమును ఆయన సమకూర్చి పెట్టాడు అంతే. సొలొమోను ఏం చేశాడు? కట్టించాడు. కానీ దానికి కావలసినటువంటిది అంతా దావీదే సమకూర్చి పెట్టాడు. ఆయా దేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ శ్రేష్టమైనటువంటివి మరి దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు అన్నట్టు. సో అంత ఇష్టం దావీదుకు దేవుని మందిరం అంటే. అందుకే దేవుని మందిరానికి వెళదామని అన్నప్పుడు సంతోషించాడు. దేవునికి మందిరంకు వెళ్దామని చెప్పేవాళ్ళు మనకు కావాలి కదా. మనం వెళ్ళాలి, మనకు చెప్పేటోళ్ళు ఉండాలి, మనం కూడా ఇతరులకు చెప్పాలి. దేవుని యొక్క సన్నిధికి వెళ్దాం, త్వరగా సిద్ధపడు అని. ఈరోజు కొరకు నిన్ననే సిద్ధపడాలి. దానికి కావలసినటువంటి అన్నీ కూడా చూసుకోవాలి. సమయానికి దేవుని యొక్క మందిరంలో ఉండేటట్టుగా మనం రావాలి. సో ఆ విధమైనటువంటి ఆ దేవుని సన్నిధిలో ఉండే ఆ గొప్ప సంతోషాన్ని మనము అనుభవించాలి. నెక్స్ట్, దేవుని మందిరానికి లేక చర్చ్కి ఎందుకు రావాలి? ఇంకా అక్కడ ఏమున్నాయి అని అంటే, మొదటిదేమో సంతోషము, రెండవది ఏమున్నది అని అంటే అక్కడ శాసనములు ఉన్నవి అని చెబుతున్నాడు. అక్కడ చూడండి, అక్కడ శాసనములు ఉన్నవి అని 4వ వచనంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అక్కడ ఏమున్నాయి అని అంటే శాసనములు ఉన్నాయి. వాళ్ళకు ఇశ్రాయేలీలకు నియమించబడినటువంటి శాసనములు దేవుని మందిరములో ఉన్నవి. శాసనములు మరి అక్కడ అంటే అక్కడ ఉన్నాయి అని అంటే దేవుని మందిరంలో ఉన్నాయి అనేసి అర్థం అన్నట్టు. శాసనాలు అంటే ఏంటిది? ధర్మశాస్త్రం అన్నట్టు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఫస్ట్ 5 బుక్స్ తోరా అని అంటారు. పంచకాండాలు, ఆదికాండము నుండి ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ పంచకాండాలు యోధులకు అదే ధర్మశాస్త్రం. కాబట్టి మరి దాన్ని ఆనాటి యూదులు తప్పకుండా ఈ 5 పుస్తకాలు అన్నటువంటివి ఖచ్చితంగా చదివేవాళ్ళు. ఈరోజు మనకు బైబిల్ ఉన్నట్టుగా ఆ రోజు అందరి చేతిలో లేదు. కేవలము ఈ పుస్తకపు ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ తోర ఆ ధర్మశాస్త్రపు చుట్ట కేవలం మందిరంలోనే ఉండేది. దేవుని వాక్యం వినాలంటే, చదవాలన్నా వినాలన్నా మందిరానికే వెళ్ళాలి. మనము యేసు ప్రభు కూడా నూతన నిబంధన కాలంలో మనం చూస్తాం. ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన చదవడానికి ఆయన చేతికి ఆ పుస్తకపు చుట్ట ఇచ్చారనేసి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అది మందిరంలోనే ఉంటుంది. చాలా పవిత్రంగా, చాలా భక్తి మర్యాదలతోటి దాన్ని అక్కడ పెడతారు. దాన్ని చాలా అంతే భక్తిగా, అంతే శ్రద్ధగా దాన్ని తీసి చక్కగా చదువుతారు. ఈరోజు మనకు ప్రతి ఒక్కరికి బైబిల్ ఉన్నది కదా. మన బైబిల్ మన భాషలో మనకున్నది. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే తీస్తారు, తీసుకుపోయి మళ్ళీ ఎక్కడో సెల్ఫ్లో అలా పడేస్తారు. మళ్ళీ ఆదివారం నాడు దుమ్ము దులపాలి. అంతేనా? అలా ఉండేవారు లేకపోలేదు. ఒకవేళ మీరు ప్రతిరోజు ఆ బైబిల్ వాడుతున్నారు, చక్కగా చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు అంటే మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంటున్నది. కాబట్టి ఆనాడు దేవాలయంలో మాత్రమే చదవడానికి అనుకూలంగా ఉండేటి. కాబట్టి ఆ శాసనాలను చదవడానికి, ఆ వాక్యాన్ని వినడానికి దేవాలయమునకు వెళ్ళేవారు. వాళ్ళకు ఒక చట్టము, ఒక నిబంధన ఉన్నది, ఒక ఆజ్ఞ ఉన్నది. ఏంటంటే యూదులు పురుషులైనటువంటి వారు ఖచ్చితంగా ఎక్కడున్నా సంవత్సరంలో 3 పండుగలకు ఖచ్చితంగా వాళ్ళు మందిరానికి హాజరు కావాలి. 3 ప్రధానమైనటువంటి ఆ పండుగలకు వాళ్ళు హాజరు కావాల్సిందే. సో ఎందుకు అనేది అక్కడ దేవుని యొక్క వాక్యము అందించబడుతుంది. సో ఆ విధంగా మరి నిర్గమకాండం 34:23 వచనంలో ఆ మాటను మనం చూస్తాం. మరి ఆ సంవత్సరానికి 3 పర్యాయాలు యెరూషలేము దేవాలయానికి పురుషులు తప్పకుండా
వెళ్ళాలి అన్నటువంటి మాటను నిర్గమకాండం 34:23 వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి శాసనాలు మరి పవిత్రమైనటువంటి మనసుతో మరి చదవదగినటువంటివి. ఈ శాసనాలను దావీదు ఎంతగానో ప్రేమించాడు. ఎంతగానంటే ఆయన మాటల్లోనే ఆయన చెబుతాడు ఏంటంటే, జుంటి తేనె దారల కన్నా మధురమైనటువంటివి ఇవి అని అంటాడు. ఈ శాసనాలు, ఈ ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యము తేనె కంటేనో జుంటి తేనె దారల కన్నా మధురంగా ఉన్నది అనేసి అంటాడు దేవుని యొక్క వాక్యము. ఇంకా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ఇంకేమంటాడనంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఈ మాటలు ఉన్నాయి అనేసి అంటాడు. అంత మధురంగా ఉన్నది, అంత టేస్ట్, ఒక అంత రుచికరంగా దేవుని వాక్యం ఉన్నది అనేసి అంటాడు అన్నట్టు. అందుకే దాన్ని దివారాత్రాలు ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి ఈరోజు మనకు మందిరానికి ఎందుకు రావాలి? మందిరంలో దేవుని యొక్క వాక్యం మనకు దొరుకుతూ ఉంటుంది కదా. ఈ యొక్క సందేశం ఇప్పుడు మనం వింటున్నాం. దేవుని యొక్క వాక్యం చేత దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. చర్చికి ఎందుకు వెళ్ళాలి అని అంటే, దేవుడు మనతో మాట్లాడుతాడు కాబట్టి చర్చికి మనం వెళ్ళాలి. సో మొదటిది ఏమనుకున్నాము? అక్కడ సంతోషం ఉన్నది, మందిరంలో ఏమున్నది? సంతోషం ఉన్నది. రెండవది, మందిరంలో ఏమున్నాయి? శాసనాలు ఉన్నాయి. మూడవది, మందిరంలో ఏమున్నది అని అంటే న్యాయము ఉన్నది. అక్కడ న్యాయము ఉన్నది అని 5వ వచనంలో ఇక్కడ చెబుతున్నా. 122వ కీర్తన 5వ వచనంలో రైట్. అచ్చట అని అంటే దేవుని మందిరములో, అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములో దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి అని అంటున్నాడు. న్యాయ సింహాసనములు యెరూషలేము దేవాలయములో ఉన్నవి. అక్కడ అన్యాయమునకు, అక్రమమునకు తావులేదు. అన్యాయం జరిగితే అక్కడ దేవుడు న్యాయాన్ని సమకూరుస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరికి కూడా అన్యాయం జరగడం అన్నటువంటిది దేవునికి ఇష్టము లేదు. అందుకే మరి ఏ సమస్యతో మనం ఆలయానికి వచ్చినా కూడా మరి దేవుడు ఆ సమస్యను మనకు అక్కడ పరిష్కరిస్తాడు. అవునా? హన్నా ఏం చేసింది? సమస్యతో దేవుని యొక్క మందిరానికి వచ్చింది కదా. హన్నా అనే భక్తురాలు మరి సంతానము లేక దుఃఖములో మరి మందిరంలో అడుగుపెట్టింది. మళ్ళా మందిరం నుంచి ఎట్లా బయటికి వెళ్ళింది? సంతోషంగా బయటికి వెళ్ళింది. ఆ దుఃఖము నుంచి నివారణ పొంది, ఆ దుఃఖం పోగొట్టుకొని సంతోష హృదయముతో దేవుని యొక్క వాగ్దానమును హృదయములో నింపుకున్నటువంటిదై సంతోషముతో దేవుని సన్నిధి నుండి వెళ్ళింది. ఇదే పద్ధతి. దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు నువ్వు ఏ సమస్యతోనైనా ఒకవేళ వచ్చినా దేవుని సన్నిధి నుంచి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడైతే ఆ సమస్య నుంచి, ఆ దుఃఖం నుంచి నివారణ పొంది సంతోషంగా, సమాధానంగా, నెమ్మది కలిగినటువంటి హృదయంతో మందిరంలో నుంచి బయటికి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగినప్పుడే నువ్వు మందిరం ఒక సరైనటువంటి ఉద్దేశంతో వచ్చావు, సరైనటువంటి విధంగా దేవునితో కనెక్షన్, సంబంధాన్ని కలిగి ఉన్నావు అనేసి అనుకోవచ్చు. దేవుని సన్నిధిలో మనం అది పొందుకోవాలి, ప్రార్థించాలి. దేవుని సన్నిధి నుండి ఆ వాగ్దానాన్ని పొందుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి, మన హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రభువా, ఈ వాక్యము నా కొరకే నువ్వు నాతో మాట్లాడావు, నీకు వందనాలు. ఇదిగో నేను ఒకదాని కొరకు వచ్చాను, కానీ నువ్వు నాతో ఇంకోటి మాట్లాడావు. నేను సరి చేసుకోవలసినవి, నాలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపించావు, నీకు వందనాలు అని చెప్పగలగాలి. దేవుడు ఆ విధంగా మన మేలు కొరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత పరిసయ్యుడు, సుంకరి కూడా మందిరంలోనికి ప్రవేశించారు. అక్కడ మరి సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి బయటకు వచ్చాడు. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు వచ్చారు, కానీ సుంకరి మాత్రము ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను పాపిని. ఆయన తట్టు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలనటువంటి ఆ స్థితిని, ఆ దీన స్థితిని ఆయన అక్కడ దుఃఖముతో, వేదనతో, తగ్గింపుతో దేవుని సన్నిధిలో ఉండి ఆయన పాప క్షమాపణ పొందుకొని నీతిమంతుడిగా తీర్చబడి ఆయన బయటికి వెళ్ళినటువంటి వాడు.
మనం కూడా ఏదో ఒకానొక దినాన అలాంటి స్థితిలోనే దేవుని సన్నిధికి వచ్చాము కాదా? దేవుని సన్నిధికి ఎలా వచ్చాం? మనం కూడా ఒకానొక దినాన మన పాపముల చేత అపరాధముల చేత బంధించబడినటువంటి వారంగానే వచ్చాం. కానీ దేవుడు మనల్ని దర్శించాడు ఎక్కడో ఒక దగ్గర కదా. ఎక్కడో ఒక దగ్గర దేవుడు మనల్ని దర్శించాడు, తన వాక్యము ద్వారా దర్శించాడు. మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా దర్శించాడు, మన హృదయంలో కార్యము జరిగించాడు, రక్షణ కార్యాన్ని జరిగించాడు. మనము దేవుని యొక్క మందిరానికి వచ్చేటట్టుగా, దేవుణ్ణి ప్రేమించేటట్టుగా, ఆయన మందిరాన్ని ప్రేమించేటట్టుగా దేవుడు మనల్ని చేశాడు. అది దేవుని యొక్క మహాకృప. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి అక్కడ ఏమున్నది అని అంటే న్యాయం ఉన్నది. అక్కడ దేవుని సన్నిధిలో ఏమున్నది? న్యాయం ఉన్నది. కాబట్టి మనకు మనుషులు న్యాయము తీర్చకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనము దేవునికి మొరపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుడు నీ మొర్రను ఆలకిస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు, ఆయన నీకు న్యాయము తీరుస్తాడు. హన్నాకు న్యాయం జరిగింది కదా. ప్రభువా నాకు న్యాయం చేయమని వచ్చింది. దేవుడు ఆమె పట్ల కృప చూపించాడు. ఆ విధంగా ఎలాంటి సహాయమైన దేవుని సన్నిధిలోనే మనకు ఉన్నది అని మనం జ్ఞాపకం ఉంచుకుందాము. మరి మన న్యాయాధిపతి, పరలోక న్యాయాధిపతి అయిన ఆ న్యాయాధిపతికి సమస్తాన్ని విన్నవించుదాం. ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు, ఖచ్చితంగా నీకున్నటువంటి సమస్యను తీరుస్తాడు. కోర్టుకు ఎందుకు వెళ్తారు? న్యాయం కొరకు కదా. సమస్యలు ఉన్నాయి, ఏవో సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆస్తి సమస్యలు, ఇంకేదైనా సమస్యలు, తగాదాలు, ఇలాంటివన్నీ ఉండి న్యాయం కావాలి అని పోతారు. అక్కడ సంపూర్ణమైనటువంటి న్యాయం జరగట్లేదు. కానీ దేవుని సన్నిధిలో ఆయన పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని చేస్తాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాటకు లోబడ్డప్పుడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, మందిరంలో ఏమున్నాయి అని అంటే అచ్చట న్యాయము ఉన్నది. నెక్స్ట్ 4వది, అచ్చట నెమ్మది ఉన్నది అని 6వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అచ్చట నెమ్మది ఉన్నది అని 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమం ఉండదు గాక. రైట్. అచ్చట నెమ్మది ఉన్నది అని 7వ వచనంలో అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక అని మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ప్రాకారములలో నెమ్మది ఉన్నది. అశాంతితో వెళితే శాంతి పొంది మనము తిరిగి వస్తూ ఉంటాం. కాబట్టి మరి ఇశ్రాయేలీలకు రాజధాని యెరూషలేం. మరి అక్కడి నుండే మరి పరిపాలన అన్నటువంటిది అంతా కూడా కొనసాగేది. అది పరిపాలనకు కేంద్రము, అలాగే ఆరాధనకు కూడా కేంద్రం యెరూషలేం. అక్కడ దేవాలయము ఉన్నది. అందుకే ఆ కారణాన దావీదు ఏమంటున్నాడు? యెరూషలేమా, అక్కడ ఏమంటున్నాడు? యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అనేసి అంటున్నాడు. అక్కడ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. సో దావీదు యథార్థమైనటువంటి పాలనలో ప్రజలు 40 సంవత్సరాలు సుఖశాంతులతోటి నెమ్మదిని పొందారు, నెమ్మదిని అనుభవించారు దావీదు 40 సంవత్సరాల పాలనలో. అయితే దేవుని యొక్క వాక్యములో మనం మరొక చోట చూస్తాం ఏంటంటే ఆ దుష్టులకు నెమ్మది ఉండదు అనేసి దేవుని యొక్క వాక్యములో రాయబడ్డది. రక్షణ లేనటువంటి వారికి నిద్ర పట్టదు, నెమ్మది ఉండదు కదా. అభద్రతా భావంతో ఎప్పుడు ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందా, ఎప్పుడు శత్రువు వచ్చి మీద పడతాడా, ఎప్పుడు ఎట్నుంచి ఏం జరుగుతుందా అన్నటువంటి ఒక అభద్రతా భావం ఉంటుంది. కానీ ప్రభువులో ఉన్నటువంటి మనకు అలాంటి అభద్రతా భావం ఏం లేదు. మనకు ఎప్పుడు కూడా భద్రత ఉన్నది. ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు, ఆయన మనకు కోటగా, కొండగా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి ఈ గొప్ప అద్భుతమైనటువంటి కృప అనుగ్రహించబడి ఉంటున్నది. కాబట్టి మరి యథార్థంగా ఉన్నటువంటి భక్తులను మనం చూస్తున్నాం. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు ఆయన నెమ్మదిని కలిగి ఉన్నాడు. అలాగే మిగతా రాజుల పాలనలో కూడా మనం చూస్తూ ఉంటాం. భక్తి కలిగినటువంటి రాజుల పాలనలో ఇతని ఏలుబడిలో ఇన్ని సంవత్సరాలు రాజ్యము నెమ్మదిగా ఉండెను అని మనం చదువుతూ ఉంటాం.
సో అట్లా ఆసా కానీ లేకుంటే యెహోషాపాతు కానీ ఇంకా కొంతమంది కొంచెం భక్తి కలిగినటువంటి యోషియా కానీ కొంతమంది రాజులు ఉన్నారు, హిజ్కియా కానీ కొద్దిమంది రాజులు. వాళ్ళ కాలంలో నెమ్మదిగా ఉన్నది రాజ్యం అంతా కూడా. అంటే ఎలాంటి యుద్ధాలు కానీ శత్రువులు మీద పడడం కానీ ఏది లేదు. ఎందుకు? వీరు భక్తి కలిగి ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించారు, దేవుని మందిరాన్ని ప్రేమించారు, దేవుని యొక్క మందిరాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి దేవుడు వారి మీద కృప చూపించాడు, చుట్టూ కట్టడి వేశాడు. ఏ శత్రువు కూడా వీళ్ళ మీదకి రావడానికి వీల్లేదు. వాళ్ళు పరిపాలించిన 40 years 50 years రాజ్యం నెమ్మదిగా ఉన్నది, ఎలాంటి యుద్ధాలు లేకుండా. ఎప్పుడైతే వేరొక రాజు వచ్చి వారు దుర్మార్గంగా ప్రవర్తించి విగ్రహారాధనను ప్రోత్సహించి ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికారో దేవుడు శత్రువులను లేపాడు. శత్రువులను లేపినప్పుడు యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగినప్పుడు శత్రువులు మీద పడుతుంటున్నప్పుడు వీళ్ళకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎట్నుంచి ఎవరు వస్తారో, ఏ దాడి జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితిని వారు కలిగి ఉండడం అన్నటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిని ప్రేమించేవారు నెమ్మదిగా ఉంటారు. ఈరోజు మనం దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. అలాంటి జీవితాలలో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. దుర్వార్తకు జడియరు, ఇదిగో అదవుతుంది, ఇదిగో ఇదవుతుంది అనేసి ఏది అంటున్నా కూడా దానికి భయపడరు. దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉంటారు, దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉంటారు. మనం ఇక్కడ ఎన్నో రైట్, ఇక్కడే 112వ కీర్తనలో ఆ మాటలు రాయబడ్డాయి. చూద్దామా? 112వ కీర్తనలో రాయబడ్డది, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశము వారు దీవింపబడుతురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులను, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. చూశారు ఇక్కడ, భక్తిహీనులు, భక్తి కలిగిన వారు, వాళ్ళకున్నటువంటి డిఫరెన్స్ ఏందో అక్కడ రాయబడదు. యథార్థవంతులు, భక్తి కలిగినటువంటి వారు, నీతి కలిగి నడుచుకునేవారు ఎలా ఉంటారో ఈ వాక్య భాగంలో ఉన్నది. సో దావీదు అలా ఉన్నాడు కాబట్టి అలాంటి ఆశీర్వాదాన్ని పొందాడు, ఆ నెమ్మదిని అనుభవించాడు తన కాలం అంతట్లో కూడా. అందుకే దేవుని సన్నిధిలోనే నెమ్మది, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. ఎక్కడున్నది? దేవుని యొక్క ప్రాకారములలోనే, దేవుని సన్నిధిలోనే. నీ ఒక్కరివే కూర్చొని దేవుని సన్నిధిని అనుభవించు, నీవు అక్కడ నెమ్మదిని అనుభవిస్తావు. నీవు కుటుంబముగా కూర్చొని దేవుని సన్నిధి అనుభవించు, నీవు నెమ్మదిని పొందుతావు. నువ్వు సంఘముగా కలిసి దేవుని సన్నిధిని అనుభవించు. నువ్వు ఏ విధంగానైనా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే నీకు నెమ్మది. నెక్స్ట్ 5వది ఏంది అని అంటే అక్కడ క్షేమం ఉన్నది అని అదే 7వ వచనంలో మనం చూస్తున్నాం. నీ నగరులలో క్షేమముండునుగాక అని రాయబడ్డది. కాబట్టి ఆయన సన్నిధిలోనే మనకు క్షేమము, ఆయన యొక్క ఆలయము మనకు క్షేమం కలిగించేది. ఆశ్రయపురం అన్నాడు పాత నిబంధనలో, ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి ఆ కాలంలో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఆశ్రయపురాలు 6. ఈ ఆశ్రయపురాలు ఈ మూల నుంచి ఆ మూల వరకు అక్కడొకటి అందరికి అందుబాటులో ఉండడానికి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏర్పాటు చేయబడ్డాయి అన్నట్టు, అందుబాటులో ఉన్నటువంటి ఆ స్థలాలలో. ఎందుకు అది అని అంటే, పొరపాటుగా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారు పరిగెత్తుకొని ఆ ఆశ్రయపురాన్ని లోనికి వెళ్ళినప్పుడు వారిని ఎవరు కూడా ముట్టరు, వారిని ఎవరు చంపడానికి వీల్లేదు.
సో వాళ్ళు తర్వాత బయటకు వచ్చి అది పరిష్కరించబడేంత వరకు కూడా వాళ్ళని ఎవరు కూడా ముట్టరు. సో వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఆశ్రయపురం. కాబట్టి దేవుని సన్నిధి మనకు ఆశ్రయపురం. కాబట్టి మనకు కోటగా, కొండగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి సమాధానమును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆ నెమ్మదిని, మరి ఇక్కడ ఏంటిది? క్షేమము. యెరూషలేము నగరులలో మరి క్షేమం ఉన్నది. నీ నగరులలో క్షేమముండును గాక అనేసి అంటున్నాడు అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కదా, నేను క్షేమంగా ఉండాలి, నా ఇల్లు, నా ఇంటి వారు క్షేమంగా ఉండాలి, నా వారు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. సో శాంతి సమాధానాలతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అది దేవుని సన్నిధిలోనే మరి మనకు జరుగుతూ ఉంటుంది. క్షేమం ఉన్నది అనేసి మనం చూస్తూ ఉంటున్నాం. రైట్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్ని విషయాలు చూసామో? 5 విషయాలు ఒకసారి చెప్పండి. ఏమున్నాయి దేవుని సన్నిధిలో? సంతోషం ఉన్నది, శాసనములు ఉన్నవి, న్యాయం ఉన్నది, నెమ్మది ఉన్నది, క్షేమము ఉన్నది. మరి ఇలా ఇంకా ఎన్నో దేవుని మందిరంలో మనకు దొరుకుతూ ఉంటున్నాయి. అలాంటి మందిరం కొరకు మనం ఏం చేయాలి? అలాంటివన్నీ కూడా ఇస్తున్నటువంటి దేవుని సన్నిధిని మనం ఎంతగా ప్రేమించాలో ఇక్కడ దావీదు తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి మందిరమునకు చూడండి, ఇక్కడ 122వ కీర్తనలో 9వ వచనంలో ఆయన అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను అని అంటున్నాడు. మరి మందిరము మనకు అవన్నీ కూడా ఇస్తున్నప్పుడు, ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, మందిరము ద్వారా దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధి ద్వారా మనకు ఇవన్నీ కూడా ఇవ్వబడతా ఉంటున్నప్పుడు మరి మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మందిరం నిమిత్తం మనం మేలు చేయ ప్రయత్నించాలి. చాలామంది మందిరానికి కీడు చేసే వాళ్ళు ఉంటారు, మేలు చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది మేలు చేయకపోగా కీడు చేసేవాళ్ళు ఉంటారు అన్నాడు. కీడు చేయడం అని అంటే ఏంది? ఈరోజు కొన్ని మందిరాలు మూతబడి తాళాలు వేసి ఉన్నాయి. ఎందుకు? ఆయా చోట్ల కొన్ని మందిరాలు మూత వేయబడి ఉన్నాయి. నిజం, ఇది మూత వేయబడి ఉన్నాయి. కారణం ఏంటిది అని అంటే కొంతమంది ఆ విధంగా ఉంటున్నారు. ఆ మందిరాలు విడిపోతూ ఉంటున్నాయి. సో ఈ ముక్కలుగా అయిపోతూ ఉంటున్నాయి. సో దానికి ఎన్నో కారణాలు. సమాధానం లేకపోవడం, సో ఆధిపత్యం పోరు కొరకు, అధికారాల కొరకు, పదవుల కొరకు మందిరాలలో. సో ఇలాంటివి అన్నీ కూడా ఎప్పుడైతే అవినీతి, అక్రమం ఎప్పుడైతే అక్కడ జరుగుతూ ఉంటుందో, సో అదంతా కూడా డిస్టర్బ్ అయిపోయి ఎన్నో సంఘాలు పాడైపోతూ ఉంటున్నాయి. కాబట్టి దేవునికి చోటు ఇచ్చినప్పుడు ఇలాంటి దేనికి కూడా తావు ఉండదు, అక్రమానికి తావు ఉండదు, అన్యాయానికి తావు ఉండదు. దేవునికి చోటిస్తే, దేవుని యొక్క వాక్యానికి లోబడితే మరి దేనికి కూడా తావు ఉండదు. సో మనం చేయాల్సింది ఏంటంటే మందిరానికి మేలు చేయ ప్రయత్నించాలి. మన చేతనైనంత మటుకు మనము మేలు చేయ ప్రయత్నించాలి, ప్రార్థించాలి. ఎల్లప్పుడూ కూడా సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలి. మనం చేసే ఒక గొప్ప మేలు అది. ఈ మేలు ఎవరైనా చేయొచ్చు కదా. ప్రతిరోజు కూడా మందిర క్షేమం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆ గ్రోత్ కొరకు మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యము ఇంకా ఇక్కడి నుంచి, దేవుని యొక్క మందిరంలో నుంచి దేవుని కార్యాలు జరగాలని, అనేకులు దేవుని సన్నిధికి రావాలని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మరి అవసరతలను బట్టి సహాయపడే వారంగా ఉండాలి. మరి ఆర్థికంగా మనము ముందుకొచ్చి మన యొక్క మందిర అవసరతలు తీర్చడానికి కూడా మన యొక్క ప్రేరేపణను బట్టి, దేవుడు మనల్ని ప్రేరేపించిన కొలదిగా మనం ముందుకొచ్చే వారంగా ఉండాలి. దేవుని మందిరానికి మేలు చేయ ప్రయత్నించే వారంగా మనం ఉండాలి. కాబట్టి మరి చర్చి ఎందుకు వెళ్ళాలి, చర్చిలో ఏమున్నాయి అని అంటే ఈ 5 విషయాలను మనము చూసాము. కాబట్టి మరి ఇవి ఎరిగినటువంటి మనం, తెలుసుకున్నటువంటి మనము దేవుని యొక్క సన్నిధిని మరవకుండా, ఆయన మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆ మందిరములోని మేలుల చేత మనం దీవించబడాలి. దేవుని మందిరములో మేలులు ఉన్నాయి, ఎన్నెన్నో మేళ్ళు ఉన్నాయి. ఇంకా చాలా ఇతర వాక్య భాగాలలో మనం చూస్తూ ఉంటాం. దేవుని మందిరములో గొప్ప మేలులు మనకు దేవుడు ఉంచాడు.
కాబట్టి ఆ మేళ్లను మనం అనుభవించాలి. అందుకు దేవుని సన్నిధికి రావాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పబోయినటువంటి 5 విషయాలు కూడా మనం పొందుకోవాలి. అందుకు దేవుని సన్నిధికి రావాలి. దేవుని స్తుతించి ఆరాధించడానికి రావాలి. కాబట్టి సంతోషంగా కృతజ్ఞతా హృదయముతో దేవుని సన్నిధికి రావాలి. ఆయనను ఆరాధించి ఆయనను ఘనపరచాలి. అందుకే మనము పిలువబడ్డాము. అందుకే దేవుని యొక్క వాక్యములో ఉన్నది. చివరిగా నేను మాట చెప్పి ముగిస్తాను. 100వ కీర్తనలో రాయబడ్డది, అందరికి ఇన్విటేషన్ దేవుని యొక్క సన్నిధికి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి, సంతోషించి ఆనందించడానికి, కీర్తనలు పాడడానికి, ఆయనకు మహిమ చెల్లించడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. అలా మనం చేయగలిగినప్పుడు దేవుడు తన మందిరములోని మేలుల చేత మనల్ని దీవిస్తాడు. సంతోషమును, సమాధానమును, నెమ్మదిని, క్షేమమును మనం పొందుకుంటాము. దేవుని ఆ వాక్యాన్ని పొందుకొని ఇక్కడ నుంచి చాలా సంతోషము, సమాధానంతో మనం ముందు బయటికి వెళ్తాం. సో అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నమ్మదగిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీవు మాకిచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిని ప్రేమించే వారముగా, నీ మందిరాన్ని ప్రేమించే వారముగా మేము ఉండాలని ప్రభా, నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, నీ సన్నిధిలో ఏమేమి ఉన్నాయో అయ్యా నీవు మాకు తెలియజేస్తూ వచ్చావు. అవును ప్రభా, నీ సన్నిధిలోనే సంతోషము, సమాధానం, నీ సన్నిధిలోనే ప్రభా నెమ్మది, నీ సన్నిధిలోనే క్షేమమున్నది, నీ సన్నిధిలోనే ప్రభా న్యాయమున్నది, నీ సన్నిధిలోనే ప్రభా వాక్యమున్నది. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడవు నాయన. అయ్యా నువ్వు మాట్లాడితే నాయన మా జీవితాలు బాగుపడతాయి. నీవు మాట్లాడితే మా బ్రతుకులు బాగుపడతాయి నాయన. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ యొక్క మందిరములోని మేలుల చేత దీవించబడాలని మీరు కోరుతూ ఉంటున్నారు తండ్రి. నీకు వందనాలు. ఈ లేఖన భాగాల ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి నాయన. వాక్యానుసారంగా నడుచుకొని అనేక మేలులు పొందుకొనున్నట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని, వాక్యాన్ని ఫలింపజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.